బీజేపీ వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డ తులుబొమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బీసీల్లో అణగదొక్కాలని చూస్తున్నారని, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో మహిళలకు స్థానం లేదని, తనను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతారని హెచ్చరించారు. బీజేపీలో సిద్ధాంతాలు లేవని, బీసీ ముఖ్యమంత్రి అనేది పెద్ద భూటకమని తులుబొమ్మ తెలిపారు. ఎంపీ చేసిండు కదా, ఇది ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తాయి, మేము ప్రోత్సహిం. మరి నువ్వు చేసింది ఏంది? తమాషానా? నువ్వు చెప్పిన దానికి ఏమన్నా అర్థం ఉందా? ఒకటే కుటుంబం కదా ఇక్కడ పరిపాలన చేస్తుంది. నిన్న మొన్నటిదాకా ఆయన గవర్నర్ ఉన్నాడు కదా, ఎంపీ చేసిండు కదా, మంత్రిగా చేసిండు కదా, ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి ఆయనకే ఇవ్వాలనేది ఏంది? నీ కొడుకు ఏమన్నా 10 ఏళ్ళు ఈ పార్టీలో పనిచేసిండా? 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు కదా పార్టీలో జాయిన్ అయ్యి. సేవ చేసిండట, సేవ. నువ్వు సేవ ఎట్లా ఎవరికి చేసినావు? ఎందుకోసం చేసినావు? నువ్వు సేవ చేసింది నువ్వు 100 ఎకరాలు 200 ఎకరాలు భూములు అమ్మి ఆ డబ్బులతో తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసినావా? నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు, పెద్ద పెద్ద దావఖానాలు పెట్టి ఆ దావఖానాలలో మా వస్తున్న ప్రజల మీద వస్తున్నటువంటి డబ్బులతోటి పెట్టుబడిగా పెట్టి నువ్వు ఆ దావఖానా నడుపుతున్నావు. ఆ దావఖానా మీద వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాని మీద గవర్నమెంట్కి ట్యాక్సీ కట్టాలి. ఆ కట్టవలసినటువంటి ట్యాక్సీ కట్టకుండా నేనో ప్రజలకు సేవ చేస్తా, నేనేదో ఉద్ధరిస్తా అని ప్రజల్ని మరొక్కసారి నువ్వు మోసం చేయడానికి ప్రభుత్వానికి కట్టవలసిన